కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబుతో కలిసి ఏలేరు జలాశయం నుండి ఏలేరు ప్రధాన కాలువకు తిమ్మరాజు చెరువుకు సాగునీరు విడుదల చేశారు. ముందుగా ఏలేరు నదికి శాస్త్రోక్తంగా పూజలు చేసి గంగమ్మకు హారతులిచ్చారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు కాలువల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. కార్యక్రమంలో జనసేన నేత మేడిశెట్టి బాబీ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, తోట రవి, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, సెంగిలిదేవి సత్యరాజు, జ్యోతులు పెదబాబు, ముద్ద ఈశ్వరరావు, పలివాల శ్రీను, ధనేకుల భద్రం, బ్యాంక్ రాజు, బాస ప్రసాద్, మైరాల కనకరావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, జగంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల రైతులు, నీటి సంఘాల పాలకవర్గ సభ్యులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం ప్రవేశం మహారాజ్యం ఓకే అండి, ఓకే అది పై దూకుతుంది. మరి ఏలేరు జలాశయం మరియు తిమ్మరాజు చెరువు ఆయకట్టు మీద ఉన్న రైతులందరికీ వ్యవసాయానికి అవసరమైన సాగునీరుని విడుదల చేయాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏలేశ్వరం, ప్రతిపాడు మరియు జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు, మన ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మిగిలిన జనసేన బీజేపీ నాయకులకు, మన డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, అందరికీ, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇది ఏలేరు జలాశయం 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం 2014 ముందు జలాశయం అయితే ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది, కానీ రైతులకి తగిన నిరుపయోగంగానే ఉండడం జరిగింది. 2014లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదుల అనుసంధానం చేసి, అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఇక్కడ నీటిని నిలువ చేసుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే గత 5 ఏళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులకి ఎక్కడా కూడా వాటిని అభివృద్ధి చేయాలి, వాటిని రైతులకు ఉపయోగపడేలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడా ఆలోచించలేదు. వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం చేశారు. గత సంవత్సరం కూడా మేము అధికారంలోకి రాగానే, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైతులకి ఏదైతే కాలువల పొడిగితీతలైతేనే నీరుని విడుదల చేయడం గురించి అయితే ముఖ్యంగా మా నాయకులు శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరు అందించాలనే లక్ష్యంతో మేము అందరం కూడా నాయకులు అందరం పనిచేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఇప్పుడు నేను ఎస్సీ గారిని కూడా అడగడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ 10.10 టీఎంసీలు నీటి సామర్థ్యం ఉంది. ఇది ఒక 15 రోజులకి 45 రోజులకి రైతులకి సరిపోతుంది. తర్వాత కూడా ఈలోపు వర్షాలు వస్తే ఇబ్బంది ఏమీ లేదు, లేకపోతే పోలవరం నుంచి కూడా మనం ఒక టీఎంసీ నీటిని తీసుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మేము ఏ లక్ష్యంతో అయితే ప్రతి ఎకరాకు నీరు అందించాలి, రైతుకి ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా మేము రాబోయే కాలంలో అధికారులతో కూర్చుని దీనికి రైతులందరికీ కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం. ఇకపోతే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి O&M వర్కుల నిమిత్తం కూడా 4 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం